హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే హానర్ X9C 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో హానర్స్ లవర్స్ అయితే చాలా మంది ఉంటారు, హానర్ మొబైల్ వాళ్ళు. సో ఈ మొబైల్ కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నుండి కంప్లీట్గా ఈ వీడియోని చివరి దాకా చూడండి. దీని స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఆ ప్రైస్కి మొబైల్ కొనొచ్చా లేదా అనేది కూడా చూద్దాము. సో మొత్తం అయితే కంప్లీట్గా ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు యూట్యూబ్ కన్నా ముందే ఇంకైనా మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం ఫాలో చేయొచ్చు. సో ఈ మొబైల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 6.78 ఇంచెస్ ఇది కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది, ఆమ్లెట్ డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3840 Hz PWM డిమ్మింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఈ స్పెక్స్కి అయితే ఎలాంటి సంబంధం కూడా ఏముండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదేదో 10 నుంచి 15,000 మధ్యలో ఇస్తే బాగుండు ఈ ప్రాసెసర్, బట్ ఎక్కువ ప్రైస్ అయితే వెళ్ళిపోయింది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మంచి బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 6600 mAh బ్యాటరీ ఉంటుంది, అది కూడా సిలికాన్ బ్యాటరీ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 66 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. USB Type-C తోనైతే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ ఏం యూజ్ చేశారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఉదాహరణకి వర్షన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. LPDDR5X ర్యామ్ యూజ్ చేశారా, LPDDR4X ర్యామ్ యూజ్ చేశారా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళు LPDDR4X ర్యామే ఉంటుంది, మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్గా తీసుకొచ్చారు, C సిరీస్ అంటేనే, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీని కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, గుర్తుపెట్టుకోండి. 5 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. హానర్ మారదిగా అంతే, మనం ఏం చేయలేమన్నమాట. హానర్ని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ ఇస్తేనే ఎవరు యాక్సెప్ట్ చేయరు, అలాంటిది వీళ్ళు ఇంకా 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇక హానర్ అంటే అందరికీ తెలిసిందే. దీని అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది, మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది. 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయంట, అది కూడా సెక్యూరిటీ అప్డేట్స్ 2 years ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. మరి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారా లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, వైఫై సపోర్ట్ ఉంది, మరి ఏ వర్షన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బ్లూటూత్ 5.1కు సపోర్ట్ చేస్తుంది. అది హానర్కే సాధ్యం అనమాట. NFC ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే IP65 రేటింగ్ ఉంటుంది, 7.98 mm థిక్నెస్ ఉంటుంది, 189 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏదైనా హానర్ వల్లనే సాధ్యమవుతుంది. చూడండి, 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,999 రూపాయలు పెట్టారు. ఇది హానర్కే సాధ్యం. వీళ్ళు పెట్టిన ప్రైస్కి నాకు తెలిసినంత వరకు ఏంటంటే మినిమం ఒక 16,000 17,000 అంతవరకు పెట్టవచ్చు హానర్ బ్రాండ్ కాబట్టి. అంతకు మించి అయితే అమౌంట్ పెట్టి వేస్ట్, మీరు మొబైల్ కూడా కొనకండి. నేను ముందే చెప్పిన కొనొచ్చా లేదా అని కూడా మీకు ముందే చెప్తాను. ఓకేనా? సేల్ చూసుకుంటే జూలై 12కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు అమెజాన్ ద్వారా అయితే దీన్ని కొనవచ్చు అనమాట. ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో OnePlus Nord 5 అలాగే OnePlus Nord CE5 ఈ 2 మొబైల్స్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.